శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ధీరవాణి పరిపూర్ణతకు ప్రతిరూపం. శ్రీ రామకృష్ణ పరమహంస ప్రపంచ శ్రేయస్సుకై ఉద్భవించిన కారణజన్మలు. ఆయన్ని మనిషి అనండి, భగవంతుడనండి, లేదా అవతార పురుషుడనండి. మీ దృష్టితో ఆయన్ని చూసి మీ ప్రవృత్తులను అనుసరించి ఆయన స్వీకరించండి. ఎవరు ఆయన ముందు మోకరిల్లి ఆయన ఆశీస్సులను పొందుతారో వారు ఆ క్షణం నుండి పవిత్రమూర్తులవుతారు. యువకులారా, మీరు ఈ సందేశాన్ని తీసుకుని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి. మీలో రగులుతున్న అశాంతి అలజడులు మాయమవుతాయి. భగవద్గీత, పురాణాలు, వేదాంతాలు వీటి యొక్క మర్మాలను అవగాహన చేసుకోవాలంటే ముందు మనం అంతా రామకృష్ణ పరమహంసను, ఆయన బోధనలను అధ్యయనం చేయాలి. ఆయన జీవితమే ఒక అనంతశక్తి గల కాంతిదీపం. దాని ఉజ్వల తేజో కిరణాలు భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన భావ సముదాయంపై ప్రసరిస్తూనే ఉంటాయి. వేద విజ్ఞానానికి, లక్ష్యానికి ఆయన జీవితమే ఒక సజీవ వ్యాఖ్య. ఒకే జీవితంలో భారతదేశంలోని జాతీయ ఆధ్యాత్మిక జీవన పరంపరను మొత్తం ఆయన ప్రతిబింబింపజేశారు. శ్రీ రామకృష్ణ పరమహంస ప్రేమకు, జ్ఞాన వైరాగ్యాలకు, సామరస్యతకు, మానవ సేవకు నిలయమై పరిపూర్ణైన వ్యక్తిగా భాషించిన వారిలో అగ్రగణ్యులు. కనుక ఆయనతో పోల్చదగిన వారు మనకు ఇప్పటికీ కానరారు. ఆయన్ని అర్థం చేసుకోలేని వ్యక్తి జీవనం వ్యర్థం. నా జన్మ పరంపరలో నేను ఆయనకు సేవకునిగా జీవించటమే నా మహాభాగ్యమని భావిస్తాను. నాకు వేదాంగాల్లోని సూక్తుల కంటే ఆయన ముఖతా వెలువడే వాక్కు ఎక్కువ బలమే అయింది. నేను ఆయన దాసానదాసులకు సేవకుణ్ణి. ఆయన కీర్తి ప్రతిష్టల కొరకు ఎన్నడూ ఉబలాట పడలేదు. ఒక వ్యక్తికి సహాయం చేయడంలో ఎన్ని జన్మలైనా అర్పిస్తాను. ఒక వ్యక్తికి సహాయపడడంలో ఉన్న ఔచిత్యం గణనీయమైంది అని అనేవారు. ఆధునిక భారతదేశ ప్రగతి, దాని స్వర్ణయుగం శ్రీ రామకృష్ణుని జన్మతోనే ఆరంభమయ్యే అంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.